మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు సిబ్బంది రోడ్డెక్కారు. విధులు బహిష్కరించి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్పై దాడి చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైద్యులకు రక్షణ కల్పించాలన్నారు. డాక్టర్ శ్రీనివాస్పై దాడి దారుణమన్నారు. నిందితులపై చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో అత్యవసర సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు. మరోవైపు వైద్యుల ఆందోళనతో ఓపీ సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఒక పేషెంట్ ఆమె అపస్మారక స్థితిలో హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయిన తర్వాత మా డాక్టర్లు ప్రయత్నం చేసినా సరే ఫలితం దక్కక ఆమె మరణించడం సంభవించింది. దీనికి మేము చాలా విచారిస్తున్నాం. ఈవెన్ దో వీ హ్యావ్ డన్ అవర్ సర్వీసెస్, వీ కుడ్ నాట్ రివైవ్డ్ ద పేషెంట్. బట్ ఆ ఇష్యూని తీసుకొని డాక్టర్ ఏదో తప్పు చేశారు, డాక్టర్ ఫాల్ట్ చేశారు, నిర్లక్ష్యం చేశారు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని కొట్టడానికి, చంపటానికి కూడా ప్రయత్నం జరిగింది. అండ్ ఆ తెల్లవారి మా సూపరింటెండెంట్ గారు, మా హెడ్, ఆయన మాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన స్టేజ్లో ఉండగా ఆయన మీద దాడి జరిగి ఆయన్ని చంపుతానని రూమ్ నుంచి బయటికి గుంజుకొచ్చి ఒక 100-150 మంది మూకలు ఆయన మీదే ప్రయత్నం చేస్తే వాళ్ళకే రక్షణ లేనిదే మాకే ఇటువంటి పరిస్థితుల్లో మేము పనిచేయవలసి వస్తుంది. ఈ భౌతిక దాడి కానీ లేతే మాటలతో దూషించినటువంటి వ్యక్తులను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు 24 hours దాటిపోయింది, ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు. అది మేము ప్రధాన డిమాండ్. దాంతోపాటు మాకు పోలీస్ అవుట్ పోస్ట్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. పోలీస్ అవుట్ పోస్ట్ మాకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్తో మా పార్టీ అరేంజ్ చేయాలి. లోకల్ ఉన్నటువంటి రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళని, లేకపోతే అక్కడ రెగ్యులర్గా ఉన్న వాళ్ళని మా దగ్గర వేస్తే మాకు ఈ ఆసుపత్రి కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే నీతో మీరు చూసినట్లయితే ఎవ్రీడే మాకు 15 నుంచి 2000 మంది పేషెంట్స్ వస్తారు. అది మీకు తెలుసు. ఒకప్పుడు ఏరియా హాస్పిటల్ ఉన్నప్పుడు ఎంత సెన్సెస్ ఉండేది, ఇప్పుడు జనరల్ హాస్పిటల్కి ఎంత సెన్స్ ఉందో మీకు ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు. సో ఇంత హాస్పిటల్కి వస్తున్నప్పుడు చాలామంది క్రౌడ్ వస్తూ ఉన్నారు. ఇట్లాంటి భౌతికలు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ చాలాసార్లు జరిగినాయి. ఇప్పుడు మేము ఎప్పటికీ ఇంతవరకు మీరు రాలేదు. ఇప్పుడు మన సూపరింటెండెంట్ మీద ఈ విధంగా జరిగినట్లయితే ఖచ్చితంగా మేము దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ భౌతిక దాడి కానీ